మహబూబాబాద్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి పాల్గొన్నారు. మీడియా సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదని, కేబినెట్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారని వ్యాఖ్యానించడం సరికాదని సీతక్క మండిపడ్డారు. నన్ను ఎదుర్కొనే ధైర్యం లేక కేబినెట్ మొత్తాన్ని నక్సలైట్లతో పోల్చడం సరికాదని మంత్రి సీతక్క మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్, గణపురం అంజయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన సందర్భంగా మహబూబాబాద్ మా సోదరులందరికీ, పత్రికా మీడియా సోదరులకు, మురళీ నాయక్ గారికి, మా సోదరులందరికీ నూతనంగా ఎన్నిక చేయబడ్డటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్లకు, పార్టీ నాయకులకు హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎప్పుడు దించడమా అనేటువంటి తహతా తప్ప మరి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఒక సూచనలు, సలహాలు ఇచ్చి మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ 5 years 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలలో నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఎట్లా ఉందాం అనేది అసలే లేదు. ఎంతసేపు రాజ్యాంగాన్ని కూనీ చేద్దాం, ఎట్లా ఈ పార్టీలను చీల్చాలి లేదా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనేటువంటి ఒక కుట్రతోటి వాళ్ళు ప్రయత్నం చేసి ఆ కుట్రలు విఫలమైనవి. మేము సక్సెస్ఫుల్గా 1 year కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈరోజు ఓర్వలేక ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ఛార్జ్ షీట్లను పెడుతున్నారు. అయ్యా, మీరు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు తుంగలో తొక్కిరు కాబట్టే మా మీద నమ్మకంతో ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. సో మేము పనిచేస్తూ ఉన్నాం. 1 year కాలంలో 52,000 మందికి ఉద్యోగాలు, 21,000 కోట్ల రుణమాఫీ, ఇట్లా అన్నీ కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇచ్చినటువంటి గ్యారంటీలు కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క చర్చ పబ్లిక్లోకి పోతుందని, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారని మరి కొత్తగా ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా బండి సంజయ్ గారు మరి క్యాబినెట్లో అందరు అర్బన్ నక్సలైట్లే ఉన్నారు అని, ఇది ఎంత దుర్మార్గంగా ఈ పదాలను వాడి మరి మమ్మల్ని ఆత్మ న్యూన్యతా భావానికి, భయోందోళనకు గురి చేయాలనే కుట్రతోట ఈ వాదన తీసుకొస్తున్నారు. ఎస్, నా బ్యాక్గ్రౌండ్, నేను ఒక్కదానే క్యాబినెట్లో నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక ఆదివాసీ బిడ్డగా 2004 వరకు మరి నేను అంతకుముందు వరంగల్ కోర్టులో ఒక అడ్వకేట్గా పనిచేసిన. బయటకు వచ్చిన తర్వాత, ఉద్యమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన మొదటి ఎన్నికలలో తెలుగుదేశంతో బీజేపీ అలయన్స్లో ములుగులో నేను పోటీ చేసినప్పుడు ఇదే బీజేపీ పార్టీ నాకు మద్దతు ఇచ్చింది. అప్పుడు నేను నక్సలైట్ ఉద్యమం నుంచే వచ్చిన. కానీ ఎందుకో పదే ఈ మధ్య కాలంలో నా ఇమేజ్ని డామేజ్ చేయడం కోసం మరి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ, మేము ఉద్యమాల నుంచి వచ్చినాం, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలతోటి ములుగు నియోజకవర్గం నుంచి నేను 3 సార్లు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఓటు ద్వారా ఎన్నిక చేయబడ్డా. నేనేం దొడ్డిదారిన రాలే. కాబట్టి ఇలాంటి మాటలు మీరంటే సీతక్క ఉన్నది, ఇగో ఈమె ఇట్లా చేసిందో ఏమనుంటే మీరు ఆరోపణ చేయాలి. కానీ నా మూలంగా క్యాబినెట్ మొత్తాన్ని మీరు అట్లా చేయడంలో ఎవరి కుట్ర ఇలా దాగుందో మాకైతే అర్థమవుతలేదు. అయితే నేను బండి సంజయ్ గారిని ఒకటే సూటిగా అడగదలుచుకున్నాను. మీ అమిత్ షా గారేమో రండి జనజీవన స్రవంతిలో అంటారు, మీ మోడీ గారు అంటారు, ఇవాళ మా క్యాబినెట్ గురించి అంటున్నారు కదా. మీ పక్కన ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిది ఏ భావజాలం నుంచి వచ్చింది? మరి మీరు నిన్నటి దాకా బొడిగ శోభాన్ని తిప్పినటువంటి ఆమె ఏ భావజాలం నుంచి వచ్చింది? అదేవిధంగా మరి ఈ రోజు కూడా కొంతమంది మీ పార్టీ నుంచి, బీజేపీ నుంచి మా పార్టీలకు కూడా వచ్చింది. మా కార్పొరేషన్లో ఉంటారు శోభా గారు, ఆమె కూడా బీజేపీలోనే పనిచేసింది. ఈరోజు మా క్యాబినెట్ను అలా ముద్ర వేసి మరి ఏదో ఒక దుర్మార్గమైనటువంటి చర్యలకు ఒడిగట్టేటువంటి విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను 2004 నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నా. టీడీపీ నుంచి 2 సార్లు పోటీ చేసినప్పుడు మరి 2 సార్లు బీజేపీ నాకు మద్దతు ఇచ్చింది, 2 సార్లు కాంగ్రెస్ తరఫున గెలిచినాం. మేము ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక చేయబడ్డాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, లౌకిక రాజ్యాన్ని పరిరక్షించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మా జాతీయ స్థాయి నుంచి ఇక్కడ గ్రౌండ్ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కొట్లాడుతున్నది అదే. మీరు దాన్ని, రాజ్యాంగాన్ని తొలగిస్తాం, లౌకిక రాజ్యాన్ని ఎత్తివేసి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తాం, మళ్ళా మధ్యయుగాల నాటి అణచివేతను అట్టడుగు వర్గాల మీద కొనసాగిస్తాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మరి ప్రశ్నించే గొంతులు ఉండొద్దు, ఒకటే మతం ఉండాలి, ఒకటే పార్టీ ఉండాలి, ఒకటే ప్రధానమంత్రి ఉండాలనేటువంటి విధానాన్ని
వ్యతిరేకిస్తున్నాం. ఈ దేశం మరి భిన్నత్వంలో ఏకత్వం. ఆ రోజు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి లోబడి మేము ఎన్నిక చేయబడి పని చేస్తున్నాం. మరి మా క్యాబినెట్ ఏదైనా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుందా? మా యొక్క యాక్టివిటీస్ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఏమన్నా తూట్లు పొడిచే విధంగా చేసినామా? ఎందుకు మీరు ఈ రకంగా మాట్లాడతారు? కమిషన్ మురళీ గారు ఆయన యాక్చువల్గా కలెక్టర్, మా ములుగు జిల్లా కూడా ఆయన కలెక్టర్గా చేసిన భూపాలపల్లి జిల్లాకు. మరి ఆయన మీద జరిగినటువంటి హ్యూమిలేషన్ అవమానాలను తట్టుకోలేక ఆయన ఉద్యోగం వదిలిపెట్టారు. ఇవాళ మేము అంచబడ్డటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలుగా ఖచ్చితంగా మరి మాకు ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు ఎక్కడైనా ప్రశ్నిస్తాం. ఎస్, ఒకప్పుడు ఉద్యమాలలో పనిచేసిన మహబూబాద్ గడ్డ, మానుకోట ఇవి కాదా ఉద్యమాల గడ్డలు? ఇవాళ కరీంనగర్ కాదా? కరీంనగర్ ప్రాంతం ఏంటిది? సంజయ్ గారు చెప్పు, నీ తల్లిదండ్రులను అడుగు. అక్కడటువంటి దొరతనాన్ని దౌర్జన్యాలను ఏ భావజాలంతో అవన్నీ ఓడించి వచ్చిర్రు. ఎస్, ఈరోజు మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి నమ్ముకొని రాజ్యాంగానికి లోబడి మేము పనిచేస్తున్నాం. కానీ ఈ రకంగా విమర్శలు పెట్టడం ఎందుకు అని నేను అడుగుతున్నాను. ఎస్, నేరుగా అంటే నన్ను అనండి, ఎందుకు ఇంత లోపట అనడం ఎందుకు? అంటే మాలాంటి వాళ్ళం రాజకీయాల్లో ఉండకూడదా? మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అందుకనే మాలాంటి అట్టడుగు వర్గాల బిడ్డలు, పేదలు, నాకేం అగ్రకుల నేపథ్యం లేదు, కుల సపోర్ట్ లేదు, అంటే ఉన్నత కులాలం కాదు, మరి కుటుంబ నేపథ్యాలు కూడా పేద కుటుంబాలు నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ఒక అడవి జీవితాలు ఆదివాసీ జీవితాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మాలాంటి వాళ్ళం ఇలాంటి శాఖలకు మంత్రులుగా ఉండకూడదా? రాణించకూడదా? అంటే మీరే ఉండాలా? కేవలం మోడీ అమిత్ షా అనుకున్నటువంటి వాళ్ళే ఉండాలా? ఇవాళ ఎట్లున్నదంటే వాళ్ళ విధానం, వాళ్ళ దాంట్లో ఉంటే అంశాలు అంటే ఈ ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళైనా పక్కనే ఈటల గారిని అడగండి, ఏ భావజాలం నుంచి వచ్చిండో. ఆయన కూడా పీడిఎస్ ఉద్యమాల నుంచి వచ్చినోడే కదా, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా. మరి బొడిగ శోభ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. బెంగాల్లో అనేక మంది మావోయిస్టులను మీరు మీ పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇచ్చి, మిథున్ చక్రవర్తి సినిమా యాక్టర్, వాళ్ళన్న ఒకప్పుడు ఎన్కౌంటర్లో చంపబడ్డాడు, ఆయనను మీరు ఇవాళ మీ బీజేపీలో చేర్చుకున్నారు. అంతేందుకు, మరి నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు మీ మద్దతుతోటే నేను ఎన్నికలలో నిలబడ్డా కదా. కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేసి పనిచేసేటువంటి మాలాంటి అట్టడుగు వర్గాలను, మా యొక్క పాత్రను, మా యొక్క పోరాట పటిమని రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క దాన్ని కించపరచాలి, తగ్గించాలి అనేటువంటి కుట్రలో భాగంగానే ఇవి మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూస్తే ఎంత బాధాకరం అంటే, నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1 year అవుతుంది. నిన్నటి రోజు వేలాది మంది ప్రజలు ఒక మామూలు సాధారణమైనటువంటి బిడ్డకు హర్షధ్వానాల మధ్య నా ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ తెల్లారి 2వ రోజు నుంచి నన్ను రకరకాలుగా ట్రోల్ చేయడం, మానసికంగా ఇబ్బంది గురి చేయడం, నా ఫోటోలు కానీ వాయిస్లు కానీ మార్పింగ్ చేయడం, అంటే ఇమేజ్ని డామేజ్ చేయడం. ఈ యొక్క పేరు, ఈ యొక్క పదవులు ఇవేది ఇట్లా అడ్డగోలుగా రాలే. 20 ఏళ్ళుగా నేను రాజకీయ జీవితంలో కష్టపడ్డాను, ప్రజల మధ్య ఉన్నాం, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాం, దొడ్డిదారిన రాలేదు. బండి సంజయ్ గారు మీరు కూడా అనేక సార్లు అక్క వీరవనిత అక్క అని అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదైనా అనదలుచుకుంటే తప్పకుండా నన్ను సూటిగా అనండి. కానీ మా క్యాబినెట్లో ఎవరు లేరు, నేనే ఆ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని. బట్ నేను కూడా డైరెక్ట్గా రాగానే రాజకీయాలకు రాలే. 5 ఏళ్ళు కష్టపడి చదువుకుంటూ ఇదే మహబూబాద్ కోర్టులలో కేసుల చుట్టూ తిరిగి, హన్మకొండ కోర్టుల కేసుల చుట్టూ తిరిగి, ఏ కోర్టులలో అయితే నేను నక్సలైట్ ముద్దాయిగా ఎదుర్కొన్నాను అదే కోర్టులలో 5 ఏళ్ల తర్వాత నల్లకోట వేసుకొని లాయర్గా నిలబడ్డ తర్వాత ఎన్నికల్లోకి రావడం జరిగింది. ఇది భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. రకంగా నాదేమని ఉంటే నన్నే అనండి, అందరిని ఎందుకు అనడము. కాబట్టి అంటే 1 year నుంచి కూడా చాలా బాధ అనిపిస్తుంది. అంటే మేము ఎక్కడి నుంచో వచ్చి ఈ రకంగా ఎదుగుతే కూడా తట్టుకోలేక వెనుక ఉండే శక్తులు, ముందట ఉండే శక్తులు ఎంతసేపు తొక్కిపడేద్దాం తీసుకోవాలని కోరుతా ఉన్నాను.